రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని ఒక సామెత ఉంది. ఎవరు ఎంత చేసుకుంటే వాళ్ళకి అంత వడ్డీతో సహా తిరిగి వస్తుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళకి రెండింతలై మూడింతలై బారు వడ్డీ చక్రవడ్డీతో తిరిగి వస్తాయి. పాకిస్తాన్కి ఇప్పుడు ఈ విషయం బాగా తెలిసి వస్తుంది. పాకిస్తాన్ బలూచిస్తాన్లో తమపై నిప్పులు కురిపిస్తున్నటువంటి, తమ పరిపాలనను దాదాపుగా కొనసాగనీయకుండా చేస్తున్నటువంటి, క్వెటాకు మాత్రమే పరిమితమయ్యేలాగా ఆయుధాలతో దాడి చేస్తున్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, దాని సూసైడ్ స్క్వాడ్ అయినటువంటి మజీద్ బ్రిగేడ్, ఈ రెండిటి మీద ఉగ్రవాద ముద్ర వేయడానికి ఐక్యరాజ్య సమితికి వెళ్ళింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ టెర్రర్ శాంక్షన్స్ రెజీమ్, దీన్ని యుఎన్ఎస్సి 1267 అంటారు. దీని ప్రకారం వాటిని నిషేధించాలి అని చెప్పి వెళ్ళింది. దాడులు చేస్తున్నాయి, పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తున్నాయి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి, మొత్తం మీద హైవేలన్నింటినీ ఆక్రమించుకున్నాయి, అసలు బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వం నడవకుండా చేస్తున్నాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపైన గనక ఫిర్యాదు చేసినట్టయితే ఈ యుఎన్ఎస్సి 1267 ప్రకారం వాటిని నిషేధించి గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ప్రపంచ టెర్రరిస్ట్ సంస్థలుగా గుర్తించవచ్చును, లష్కరే తోయబాని గుర్తించినట్టుగా అని పాకిస్తాన్ భావించింది. అయితే పాకిస్తాన్ ఈ ప్రయత్నమంతా చేసేందుకు చైనా సహకారం తీసుకుంది. పాకిస్తాన్ ప్రస్తుతము ఐక్యరాజ్య సమితి తాత్కాలిక భద్రతా మండలి తాత్కాలిక సభ్యురాలు కాబట్టి చైనా సహకారం తీసుకుని ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన పైన చర్చ జరుగుతుండగా 3 దేశాలు దాన్ని వీటో చేసినాయి, తిరస్కరించినాయి. 1 యూకే, 2 ఫ్రాన్స్, 3వది అమెరికా. టారిఫ్ల విషయంలో భారత్తో ఏదో ఒక రకంగా బేరం కుదుర్చుకోవాలని, భారత్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అమెరికా, భారతదేశానికి రక్షణ సామగ్రి అమ్ముతున్నటువంటి ఫ్రాన్స్, అదేవిధంగా భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి యూకే, ఈ 3 దీన్ని అడ్డుకున్నాయి. అడ్డుకోవడమే కాకుండా దానిని ఉగ్రవాద సంస్థగా, బిఎల్ఏని మజీద్ బ్రిగేడ్ని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేందుకు కావలసినంత సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదు అని చెప్పాయి. పాకిస్తాన్ కొంత ఎవిడెన్స్ని ముందు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో 60 టెర్రర్ క్యాంప్స్ బిఎల్ఏవి ఉన్నాయి, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తోంది అని చెప్పి అందన్నమాట. అయితే ఈ ఎవిడెన్స్ సరిపోదు, ఈ ఆధారాలు సరిపోవు. అంతేకాకుండా ఐసిస్ తోటి కానీ అల్ఖాయిదాతో కానీ దీనికి సంబంధాలు ఉన్నాయని నిరూపించలేకపోయాం కాబట్టి దీన్ని తిరస్కరించాలి అన్నాయి. పాకిస్తాన్కి బహుశా తాను భారతదేశాన్ని ఇదే రకంగా అడ్డుకున్న విషయం గుర్తుకొచ్చి ఉంటుంది. ఎందుకంటే హిజ్బుల్ ముజాహిదీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని, జైషే మొహమ్మద్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారతదేశం అనేక సార్లు ఇదే యుఎన్ఎస్సి 1267 టెర్రర్ శాంక్షన్స్ రెజీమ్లో అంతర్భాగంగా అప్పీల్ చేసుకుంది. భద్రతా మండలి దీనిపైన చర్చ జరిపినప్పుడు చైనా పాకిస్తాన్కి మద్దతుగా వీటిని కొట్టేసింది. అప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి ఆధారం ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఎవిడెన్స్, సరైనటువంటి ఆధారాలు లేవు. అప్పుడు కూడా భారత్ చెప్పింది ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్లో 60కి పైగా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పింది. కానీ చైనా దాన్ని పట్టించుకోలేదు. అల్ఖాయిదాతో కానీ అదేవిధంగా ఐసిస్తో కానీ సంబంధాలు ఉన్నట్టు రుజువు కాలేదు అని చెప్పి మొత్తం మీద దీన్ని కొట్టేసేసినాయి. అప్పట్లో హఫీజ్ సయీద్ని కానీ లేకపోతే జైషే మొహమ్మద్ని కానీ వీళ్ళందరినీ అంతర్జాతీయ టెర్రరిస్టులుగా గుర్తించేందుకు భారత్ చేసినటువంటి అన్ని ప్రయత్నాల్ని చైనా సహకారంతో పాకిస్తాన్
వాటిని రద్దయ్యేలా చేసేది. ఇప్పుడు సరిగ్గా ఈ 3 దేశాల సహకారంతో భారతదేశం ఒక అద్భుతమైనటువంటి దౌత్య విజయాన్ని సాధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏని ఇదే రకంగా ఉగ్రవాద సంస్థ ఐసిస్, అదేవిధంగా అల్ఖాయిదాతో సంబంధం ఉన్నటువంటి సంస్థగా చేసేందుకు ప్రయత్నించేసరికి ఫ్రాన్స్, యూకే, యుఎస్లో దెబ్బ కొట్టాయి. దీని అర్థం సుస్పష్టం. నువ్వు ఏది చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. భారతదేశాన్ని ఇరుకున పెట్టేందుకు, భారతదేశానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసినటువంటి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వస్తున్నటువంటి సహాయ సహకారాలకి వ్యతిరేకంగా తీర్మానాన్ని పాస్ చేయించుకోవడం సాధ్యం కాలేదు. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనేటటువంటి సామెత పుట్టుకొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.